నీట్ పేపర్ లీక్ పై నిరసన తెలిపిన విద్యార్థులపై దాడి అంశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో సమాధానం ఇవ్వనున్నట్టుగా సమాచారం. అయితే పార్లమెంటు వర్షాకాల సమావేశాల గడువు 2 రోజులే ఉంది. గురువారంతో సమావేశాలు ముగుస్తాయి. సభలో చర్చ తర్వాత సభ్యులు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు అమిత్ షా సిద్ధమవుతున్నారు. విదేశీ విరాళాల నియంత్రణ బిల్లు కంటే విపక్షాల డిమాండ్ మేరకు విద్యార్థుల దాడిపై చర్చకు సిద్ధమంటోంది సర్కార్. అయితే ఆయన సమాధానం ఎప్పుడిస్తారన్నది కాసేపట్లో స్పష్టత రానుంది. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే చట్ట సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. దీంతో పాటు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చట్ట సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. నీట్ పేపర్ లీక్ పై ఢిల్లీ జంతర్ మంతర్లో నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసులు దాడికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు వచ్చి సమాధానం ఇవ్వాలని విపక్షాలు ఆందోళన చేశాయి. ఈ నినాదాల మధ్య ఈ 2 బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టగా చర్చ లేకుండా మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపారు. ఆ తర్వాత లోక్సభ రేపటికి వాయిదా పడింది. आइटम नंबर 20 केरल नाम परिवर्तन विधेयक 2026 माननीय मंत्री जी। महोदय, मैं माननीय गृह मंत्री जी की ओर से प्रस्ताव करता हूं कि केरल राज्य का नाम परिवर्तन करने वाले विधेयक पर विचार किया जाए। प्रश्न ये है कि विधेयक पर विचार किया जाए। जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ। विधेयक पर विचार करने का हेतु प्रस्ताव को स्वीकृत किया गया। अब सभा विधेयक पर खंडवार विचार करेगी। 377 आइटम नंबर 20 केरल नाम परिवर्तन। నీట్ పేపర్ లీక్ పై నిరసన తెలిపిన విద్యార్థులపై దాడి అంశానికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో సమాధానం ఇవ్వనున్నట్టుగా సమాచారం అంతోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, దేశవ్యాప్తంగా జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై దాడి అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున ఆందోళనకు కూడా దిగారు విపక్షాలు కూడా. ఏంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్తారా? ప్రధానంగా 19 రోజుల పాటు జరగాల్సినటువంటి ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో దాదాపు 17 రోజులు, అంటే ఈ రోజుతో కూడా కలుపుకొని చూసినట్లయితే 17 రోజులు కూడా కేవలం ఈ యువత విద్యార్థులపై జరిగినటువంటి దాడి కాల్పుల అంశంపై పట్టుబట్టినటువంటి విపక్షాలు పూర్తి స్థాయిలో అమిత్ షా దీనికి సంబంధించి సమాధానం బాధ్యత వహించాలి, అదేవిధంగా సభకు వచ్చి సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ వచ్చాయి. అయితే సమాధానం చెప్పేందుకు హోంమంత్రి సిద్ధంగా ఉన్నారని చెప్పి కిరణ్ రిజిజు చెప్పినప్పటికీ కూడా ఆ తర్వాత విపక్షాలు మరొక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి అమిత్ షా సమాధానం చెప్పడం కాదు, రాజీనామా చేయాలి, బాధ్యత వహించాలి, పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు, ఒకవేళ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా అమిత్ షానే బాధ్యత వహించాలి, ఒకవేళ ఇవ్వకపోతే అసమర్థుడు కాబట్టి ఆ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి. ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకుని విపక్షాలు పూర్తి స్థాయిలో తమ యొక్క నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. ఇటు పార్లమెంటు వెలుపల, అదేవిధంగా పార్లమెంట్ లోపల కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసి సభా కార్యక్రమాలు అడ్డుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా వాయిదాలు పడి ఆ మేరకు మధ్యాహ్నం పూట మాత్రం గవర్నమెంట్ తన బిజినెస్ అంటే బిల్లులను ఆమోదింప చేసుకుంది. అది కూడా మూజువాణి ఓటుతో ఆమోదించేసింది. మొత్తంగా 26 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి పార్లమెంటు ఉభయ సభలో ఆమోదం పొందడానికి. దాంట్లో దాదాపు అనేకమైనటువంటి బిల్లులు కూడా ఏమాత్రం చర్చ జరగకుండానే ఆమోదం పొందాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈ నిందను అంటే మరో 2 రోజుల్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగియబోతున్న సందర్భంగా విద్యార్థులపై దాడికి సంబంధించి తాము చర్చకు సిద్ధంగా ఉన్నాము, సభ్యులు అడిగే ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్తాము, విపక్షాలు సభ సజావుగా జరిగేందుకు సహకరించాలి అన్న అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఆ మేరకు ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరపడం జరిగింది. ఆ మేరకు వారిని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి లోక్సభలో ఈ విద్యార్థులపై జరిగినటువంటి అమానుషమైన దాడి కాల్పుల అంశంపై చర్చ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇస్తారన్న అంశాన్ని ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనకు విపక్షాలు ఏ రకంగా స్పందిస్తాయన్న అంశంపై ఇంకా వేచి చూడాల్సింది. బహుశా ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి 1-2 రోజుల్లో బహుశా రేపు కానీ
లేదా ఎల్లుండి చివరి రోజు అయినప్పుడు వర్షాకాల సమావేశం చివరి రోజు ఈ అంశంపై చర్చ జరిగిన తర్వాత హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇస్తారని చెప్తున్నారు. కాబట్టి వేచి చూడాలి. దీనిపై అతి త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అన్ని అంశాల కంటే కూడా ఈ విద్యార్థులపై జరిగిన జాడిపైనే విపక్షాలు ఈ మేరకు నిరసనలు చేశారు. కాబట్టి దీనికి సమాధానం చెప్పాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. బహుశా రేపు లేదా ఎల్లుండి ఈ అంశంపై చర్చ జరిగిన తర్వాత అమిత్ షా సమాధానం ఇవ్వాలి. అయితే విపక్షాలు దీనికి సహకరించాలి. విపక్షాలు ఏమంటాయన్నది వేచి చూడాల్సి ఉంది. పార్లమెంటు చరిత్రలో హోంమంత్రి జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై దాడి ఘటనకు సంబంధించి సమాధానం ఇవ్వాలి, దానికి బాధ్యత వహించి రాజీనామా చేయాలంటూ గత కొద్ది రోజులుగా పార్లమెంటు సమావేశాలు స్తంభిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేసింది. మరి హోంమంత్రి అమిత్ షా విపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వబోతున్నారు.